కొసగి మండలం విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలలో విద్యార్థి సంఘాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నివేదిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులను జీవో కాపీలతో అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు వైఎస్ఆర్ నందు ఉత్తర్వులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాదని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హక్కుల కోసం విద్యారంగంలో ఉన్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తాయని, అలాంటి విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్య అని ఆరోపించారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలన్నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులేనని, శ్రీ చైతన్య నారాయణ పాఠశాలల ఫీజుల దోపిడీని, పుస్తకాలను అధిక ధరలు అమ్ముకోవడానికి, విద్యను వ్యాపారం చేసుకోవడానికి వారి మేలు కోసమే ఈ ఉత్తర్వులని అన్నారు. ఈ ఉత్తర్వుల విద్యార్థి హక్కులపై దాడిగా విద్యార్థి సంఘాలను అణచివేయడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయి. తక్షణమే విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతామని, అలాగే అన్ని ప్రజాస్వామ్యవాద శక్తులు ప్రభుత్వం ఉత్తర్వులు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, కుమార్, రవి, వినోద్, చిన్న, వెంకటేష్, అభి, బాలాజీ, రామకృష్ణ, తరుణ్, విజయ్, అరుణ్, దేవేంద్ర, హుసేని, అజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో మరి నూతనంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జీవో కరపత్రాలను దహనం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు దూరాన్ని పెంచుతూ విద్యను వ్యాపారం చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా పన్నుతుందని చెప్పేసి మరి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. వెంటనే ఈ జీవోలను రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని ఇల్లును ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. వెంటనే జీవనం రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు వీరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.